అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. అదేవిధంగా డజన్ల కొద్దీ సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్తో రిపోర్ట్లను విడుదల చేస్తున్నాయి. ఒక్కో సంస్థ అంచనాలు ఒక్కో తీరులో ఉంటున్నాయి. తాజాగా ఆత్మసాక్షి అనే సంస్థ ఆసక్తికర సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆ సర్వేలో కింగ్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే. తెలంగాణలో ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. సరిగ్గా నెల రోజుల్లో ప్రజలు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే పార్టీలు ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. హోరాహోరీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఎన్నికల ఎత్తులకు సిద్ధం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రజల నాడి పట్టుకునేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉందని చెబుతున్నారు. మరి గెలిచేదెవరు? సర్వేలు ఏం తేల్చాయి? హోరాహోరీ పోరు. తెలంగాణలో అధికారం పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రజల ఆశల మేరకు పాలన సాగిస్తున్న తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. కర్ణాటక తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంది. ఇక ఓ దశలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు సాగిన తెలంగాణ రాజకీయం కమలం పార్టీ అంతర్గత వ్యవహారాలు కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. నేరుగా సోనియా గాంధీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారంటీల పథకాలను ప్రకటించారు. అవే తమకు అధికారం తెచ్చిపెడతాయని ధీమాలో పార్టీ నేతలు ఉన్నారు. పార్టీలో మేనిఫెస్టో మొదలు అభ్యర్థుల ఎంపిక వరకు హైకమాండ్ స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఇటు కేసీఆర్ అండ్ కో తెలంగాణలో ప్రచారంలో ముందున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పిన శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇటు తెలంగాణలో కూడా తమ యొక్క సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ ఆత్మసాక్షి సర్వే ప్రధాన అంశాలు ఏంటంటే, తెలంగాణ ఎన్నికల్లో కారుదే మరోసారి జోరు, స్పష్టమైన మెజారిటీతో హ్యాట్రిక్ విజయం. ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్లో ఆసక్తికర ఫలితాలు. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచారంలో దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ 2 విడతల్లో 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించగా మిగతా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తున్నారు. ఇదిలో ఉండగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో తెలియజేస్తూ పలు సర్వేలు ఆసక్తికర ఫలితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఎన్నికలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా 3వ అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. ఈ పార్టీకి 64 నుంచి 70 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే గతంలో ఆ పార్టీకి 46.8% ఓట్లు రాగా ఈసారి ఓట్ల శాతం తగ్గుతుంది. ఆ పార్టీకి 42.5% ఓట్లు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 37 నుంచి 43 సీట్లు వస్తాయని, ఓట్ల శాతం విషయానికి వస్తే గతంలో 28.48% ఓట్లు రాగా ఈసారి 36.5% ఓట్లు వస్తాయని వెల్లడించింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. ఇక బీజేపీ గత ఎన్నికల్లో పోలిస్తే అనూహ్యంగా పుంజుకుంది. ఈ పార్టీకి 2018లో ఒకే ఒక్క సీటు రాగా ఈసారి 5 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఆత్మసాక్షి సర్వే. ఓట్ల శాతం కూడా పెంచుకుంది బీజేపీ. గతంలో 6.98% ఓట్లు రాగా ఈసారి 10.75% ఓట్లు సాధిస్తుందని సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఇక ఎంఐఎం ఎప్పటిలాగే 6 నుంచి 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. మరో 6 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే ఫలితాలలో వెల్లడించింది. మారుతున్న లెక్కలు.
పోలింగ్కి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం పైన అవగాహన, స్థానిక పరిస్థితులు, సమీకరణాలపైన పూర్తి లెక్కలతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రభావితం చేసే అంశాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్లో సీట్లు రాని ముఖ్య నేతల వద్దకు కేటీఆర్, హరీష్ వెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో ఓటర్లను ఏ మేర ప్రభావితం చేయగలుగుతారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. బీజేపీ బీసీ అంశంతో ముందుకు వెళ్తోంది. ఇక సర్వేలో బీఆర్ఎస్ కు అనుకూలత కనిపిస్తుంది. హ్యాట్రిక్ విజయం గులాబీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో శ్రీ ఆత్మ సాక్షి సర్వే చెప్పిన అన్ని సర్వేలు కూడా నిజమయ్యాయి. ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇక్కడ తెలంగాణలోనూ వీరు చెప్పిన సర్వేలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయనే తెలియాలంటే కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.